మొదటిగా మీ వాగ్దానాల నెరవేర్పు ఎక్కడుందంటే దేవుని మాటకు లోబడ్డంలో ఉంది. వాగ్దానం మాత్రం చూసి నేను ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తాను, ఉన్నతమైన స్థలాల్లో పెడతాను. మన దేవుడు ఉన్నతమైన స్థలాల్లో పెట్టగల శ్రేష్టమైన తండ్రి. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏదీ లేదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కానీ ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడి దాని ప్రకారము జీవించాలి. జీవిస్తేనే ఆశీర్వాదము. అక్కడ ఒక మాట చెప్తున్నా, అబ్రహాము నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. దేవుని మాటకు లోబడుతున్న అబ్రహాముతో దేవుడు చెబుతున్న మాటలు ఇవి. ఎంతో శక్తి కలిగిన మాటలు వింటున్నాడు అబ్రహాము. ఆ సమయంలో దేవుడు ఏ రీతిగా అబ్రహాముని పిలిచి ఒక పని కొరకు ఒక నిబంధనగా నియమించి ఉన్నాడో, దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి దైవజనుల్ని కూడా ఒక పని కొరకు నిర్ణయించి ఉంటారు. ఒక పని కొరకు నియమించి ఉంటారు ఈ లోకంలో దేవుని యొక్క కార్యము చేయడానికి. ఆ రీతిగా చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని అనేకమైన పరిస్థితుల నుంచి వేరు చేస్తారు. వేరు చేసి దేవుడు అనేకమైన శ్రేష్టమైనటువంటి పాఠాలు కన్నీటి లోయలో నేర్పిస్తారు. వారిని సిద్ధపరుస్తారు, తన పరిచర్య కోసం సిద్ధపరుస్తారు. వారి మీద దేవుని ప్రభావం అధికముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ బంధువుల ప్రభావాలు ఎక్కువ ఉండవు, వాళ్ళ తల్లి చెప్పే మాటలు వాళ్ళు నిలవు, వాళ్ళ తండ్రి చెప్పే మాటలు నిలవు. కానీ దేవుని యొక్క ప్రభావము ఆ అభిషేకించబడిన వారి జీవితంలో అధికముగా ఉంటుంది. ఆ ప్రభావముతోనే ప్రజల ఎదుట దేవుడు నిలవబెట్టుకుంటాడు. దేవుని హృదయాన్ని బాగా ఎరిగిన వారు దైవజనులు. ఏ పని చేస్తే దేవుని హృదయం ఎలా ఉంటుంది, ప్రజలు ఏ రీతిగా జీవిస్తే దేవుని హృదయము ఎలా ఉంటుంది. అన్నాడు యోహాను అరణ్యములో కేకలు వేస్తున్నాడు. చాలా కేకలు ఉన్నాయి. దుష్టాత్మతో పట్టబడిన వారు కేకలు వేసిన మాట నిజమే. కానీ మత్తయి సువార్తలో లూకా సువార్తలో కొన్ని కేకలు కనబడుతుంటాయి మనకి. అదేం కేకో చూద్దాం. అరణ్యములో ఒక కేకలు. ఎవరు వేశారు ఇది? పరిశుద్ధాత్మతో నిండుకున్న యోహాను కేకలు వేస్తున్నాడు. ఎవరిని చూసి కేకలు వేస్తున్నాడో తెలుసా? పరిసయ్యులను సద్దుకయ్యులను చూసి, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎరిగిన వారిని చూస్తూనే కేకలు వేస్తున్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. ఏ మాటలు బయటికి వస్తున్నాయంటే యోహాను నోట, సర్ప సంతానమా, దేవుని మాటలు విని దేవుని మాటలు తెలుసుకొని ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయో లిఖితము చేయబడి ఉంటే అవన్నీ కూడా మీకు తెలిసి ఉన్నా సర్ప సంతానంగా ఎందుకున్నారు? పాము పిల్లలనే అర్థం, దుష్టుని పిల్లలనే అర్థం. వాళ్ళని చూసినప్పుడు అంత బాధ కలుగుతుంది పరిశుద్ధాత్మతో నిండుకొన్న యోహానుకి. తను పుట్టినప్పటి నుంచి, తన తల్లి ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి యోహాను అరణ్యంలోకి వెళ్ళి కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆక్రందన, దేవుని ప్రజలు చల్లాచెదరవుతున్నప్పుడు, దేవుని సన్నిధిలోనే దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ చెదిరిపోతున్నప్పుడు ఒక కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు ఏమిటంటే, సర్ప సంతానంగా మీరు ఎందుకు జీవిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని రక్షించి విమోచించి మిమ్మల్ని, మీ ప్రాణాలని కాపాడి మిమ్మల్ని రక్షించుకొని మిమ్మల్ని కాపాడుకుంటే ప్రభు నీవు ఎందుకు వేదన పరుస్తున్నారు? ఎందుకంటే యోహానుకి దేవుని హృదయం ఏమిటో తెలుసు. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. కనుక ఈ యోహాను యొక్క తపన ఏమిటి అంటే, తను చేసిన పరిచర్య అంతట్లో యోహాను ఏ రీతిగా పరిచర్య చేశాడంటే, పిల్లల హృదయాన్ని పరమ తండ్రి వైపుకి, పరలోకపు తండ్రి యొక్క హృదయాన్ని పిల్లల వైపుకి మళ్లించే విధంగా పరిచర్య ఉంది. ఈరోజు దైవజనులుగా మీ ఎదుట నిలబడిన వారు చేయాల్సిన పరిచర్య ఏమిటి అని అంటే, ఒక గంట సేపు వాక్యం చెప్తే మీ హృదయాలు ఆటోమేటిక్గా ప్రభు వైపు మీదకి మళ్లించబడాలి. ప్రభు వైపుకు మీ హృదయాలు ఆకర్షించబడాలి. బ్రతుకుట క్రీస్తే, లేకపోతే ఈ జీవితం ఎందుకు అన్నట్టుగా ఉండాలి.
ఆ రీతైన పరిచర్య యోహాను చేసి ఈ లోకంలో చూపించాడు. అంటే మీరు ప్రభువుని చూడండి, ప్రభు దగ్గరే సమస్త కార్యములు సాధ్యపడతాయి. ప్రభువులోనే జీవించండి, ప్రభువుని ఆశ్రయించండి. వారిలో ఒంటరైన వాడు 10 వందలుగా చేస్తాడు. కనుక దేవుణ్ణి మీ ఎదుట పెట్టి ఆ ప్రభువుని చూడండి. మమ్మల్ని చూడకండి, ఆ ప్రభువుని చూడండి. ఇదే పని, ఇదే పరిచర్య మరి యోహాను చేస్తూ ఉన్నాడు. దేవుని వైపుకు మళ్ళిస్తూ ఉన్నాడు వాళ్ళ హృదయాలను. పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, నేటి దినాన నీకొక అధికారం ఇవ్వబడుతుంది. ఏమిటో అధికారము తెలుసా? ప్రజల ఎదుట వెళ్ళి నువ్వు నిలబడతావు. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నాటుటకు నీకు అధికారము ఇవ్వబడింది. దైవజనులు చెప్తున్నప్పుడు లోబడిని తత్వాలు, తిరుగుబాటు చేసే తత్వాలు మిమ్మల్ని మీరు నాశనము మార్గంలోనికి నడిపించుకుంటున్నారే తప్ప. ఆనాడు పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా చేర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి, పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి, మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే.